ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో వరుస విజయాలతో జోరు కనబరిచిన భారత జట్టు కీలక సూపర్ 8లో అటర్ ఫ్లాప్ షో కనబర్చి భారీ ఓటమిని చవిచూసింది. భారత్ను సౌత్ ఆఫ్రికా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ భారీ ఓటమి టీమిండియా నెట్ రన్ రేట్ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో సూర్యసేన నెక్స్ట్ 2 మ్యాచ్లకు 2 గెలిచినా ఇతర జట్ల నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సిన పరిస్థితి. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా సూపర్ 8 పోరులో భారత ఓటమికి అనేక కారణాలు. అయితే ఈ మ్యాచ్లో 10 తప్పిదాలు టీమిండియా పతనాన్ని శాసించాయి. 188 పరుగుల భారీ లక్ష్య ఛేదంలో శుభారంభం దక్కడం కీలకం. కానీ భారత్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ చెత్త షాట్లతో పవర్ ప్లేలోనే వెనుదిరగడంతో భారత్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. తర్వాతి బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు. భారీ స్కోర్ను చేజ్ చేయాలంటే కనీసం 2-3 మంచి పార్ట్నర్షిప్స్ అవసరం. కానీ భారత్ అలాంటి భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. చివరిలో శివం దూబే ఒక్కడే కాసే పోరాడ్డా అతనికి మరో ఎండు నుంచి సహకారం లభించలేదు. బౌలింగ్లో బుమ్రా, హర్షదీప్ సౌత్ ఆఫ్రికాను 20 పరుగులకు 3 వికెట్లు కట్టడి చేసిన ఆ తర్వాత 7-15 ఓవర్ల మధ్య భారత బౌలర్లు లయ తప్పారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా ఓవర్లు ఎక్కువగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ ఏకంగా 20 పరుగులు కొట్టాడు. ఈ ఒక్క ఓవర్ మూమెంటం పూర్తిగా సౌత్ ఆఫ్రికా వైపు మళ్లించేసింది. ఈ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ తీసుకున్న కొన్ని డెసిషన్స్ టీమిండియాను కొంప ముంచాయి. రింకు సింగ్, శివం దూబే వంటి స్పెషలిస్ట్ హిట్టర్లు ఉండగా వాషింగ్టన్ సుందర్ను ప్రమోట్ చేయడం ఎవరికి అర్థం కాలేదు. ఒత్తిడి సమయంలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై నమ్మకం ఉంచకపోవడం విమర్శలకు దారితీసింది. అక్షర్ పటేల్ను పక్కన పెట్టి సుందర్ను తీసుకోవడం కూడా తప్పు నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ను కూడా పక్కన పెట్టడంపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఫియర్లెస్ క్రికెట్ ఆడాలనే ప్రయత్నంలో వికెట్స్ పడుతున్నా భారత్ ఏ దశలో కూడా ఇన్నింగ్స్ను నిర్మించే ప్రయత్నం చేయలేదు.